హలో అండి. సో సిద్ధార్థ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటి ఇలా స్టార్ట్ అయిందనమాట. ఈరోజు మొత్తం మన సిద్ధార్థ్ డే ఇన్ మై లైఫ్ చూస్తారు. సో రాగి ఓట్స్ యాపిల్ పోరిజ్ తిన్నాడు. యూజువల్గా మాకు ఓపిక లేకపోతే ఇలా పోరిజ్ చేసి పెడతాం, ఎందుకంటే ఫాస్ట్గా తింటాడు, అయిపోతుంది. సో నాకు ఓపిక లేదు ఈరోజు, అందుకని పోరిజ్ అనమాట. లేకపోతే ఏదైనా చీలా కానీ ఇడ్లీ ఇలాంటివి ఏమైనా పెడుతూ ఉంటాం, తినడం నవ్వడం అలవాటు కావాలి కాబట్టి. సో ఈరోజు అయితే పోరిజ్ అయిపోయింది. సో లెట్స్ గో వాష్. సిద్ధార్థ్ స్నానం చేద్దాందా పాప. హలో హలో, బాత్ టైం, బాత్ టైం, బాత్ టైం, బాత్ బాత్ టైం. లెట్స్ గో, లెట్స్ గో. ఏంటి ఇప్పుడు దిగాల నువ్వు? ఏడుపు దేనికి? దా బాత్ టైం, బాత్ టైం, బాత్ టైం. అమ్మో, బేసిక్గా ఇప్పుడు వాడి కిందకి దిగి ఫుల్గా ఆడుకోవాలి. తెక్క డబ్బాలు క్లిప్పులు అన్నీ తీసుకోవాలన్నమాట. సరే మనం స్నానం చేద్దామా? బాత్ 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 చేద్దాం. పద మరి, పద పద పద. ఓకేనా, పద. ఓకే, మేము స్నానం చేసి వచ్చి మళ్ళీ కలుస్తాం. బాయ్. అయిపోయిందా? స్నానం చేస్తున్నావా? సరే చేసి తొందరగా చేసి స్నానం చేసి. గుడ్. ఓకే, యు ఆర్ డన్. ఓకే, లెట్స్ గో, లెట్స్ గో. ఫేస్ క్రీమ్ ఎలా రాసుకుంటావు? రాసుకుంటావా? ఓకే. ఈ వింటర్కి అసలు స్కిన్ చాలా అంటే చాలా డ్రై అయిపోతుందండి. సిద్ధుది అయితే అసలు ఎక్స్ట్రీమ్లీ డ్రై అయిపోతుంది. బాడీకి అయితే మాయిశ్చరైజర్స్ ఏమాత్రం వర్క్ అవ్వట్లేదు. నేనైతే శుభ్రంగా ఆలివ్ ఆయిల్ రాస్తున్నాను. ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ. మీరేం చేస్తున్నారు? ఎక్స్ట్రీమ్గా డ్రై అయిపోతున్న బేబీస్కి మీరేం యూస్ చేస్తున్నారు నాకు కాస్త కమెంట్స్లో చెప్పండి. ఆల్సో మస్కిటోస్, ఈ దోమలతో చచ్చిపోతున్నామండి బాబు. ఏదో రోబో సినిమా లాగా సాయంత్రం అయితే రంగూస్కి అటాక్ చేసినట్టు చేస్తున్నాయి అవి. యూజువల్గా యూకలిప్టస్ ఆయిల్ కనుక పిల్లల బట్టలకి అప్లై చేసి సరౌండింగ్స్లో వాళ్ళ పిల్లోస్కి కానీ బ్లాంకెట్స్కి కానీ అప్లై చేస్తే మస్కిటోస్ రావు అని చెప్తారు. అది వర్క్ కొంచెం వరకు అవుతుంది, ఎందుకంటే అదే ఫాలో అవుతున్నాను న్యాచురల్ రెమెడీగా. బట్
కంప్లీట్గా అయితే అదేమీ వర్కౌట్ చేయట్లేదు, ఎందుకంటే కాసేపే దాని యొక్క పవర్ ఉంటుంది. సో నైట్ అంతా మనం మెలుకోండి కంటిన్యూగా 1 అవర్కో 2 అవర్స్కి అప్లై చేస్తూ కూర్చోలేం కదా ఓవర్ నైట్ అంతా. సో అది ఓన్లీ దాని పవర్ ఉన్నంతసేపు పనిచేస్తోంది. బట్ యా ఓవర్గా దోమలే విన్ అవుతున్నాయి ఎండ్ ఆఫ్ ద డే. సో దోమల కోసం మీరేం చేస్తున్నారు, బేబీ సేఫ్గా ప్రోడక్ట్స్ ఆర్ రెమెడీస్ ఏం చేస్తున్నారో ప్లీజ్ డూ నాకు కమెంట్స్లో చెప్తే నాకు హెల్ప్ అవుతుంది. బికాజ్ అది సంగతి. సో సిద్ధార్థ్ స్నానం అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాడు, మాయిశ్చరైజర్ రాసేసుకున్నాడు, క్రీమ్ రాసేసుకున్నాడు. వాట్స్ నెక్స్ట్ నాన్న? చక్కగా తల దూకుని పాలు తాగి పడుకుంటాడు అనమాట ఇప్పుడు. సో అది నెక్స్ట్ ఘట్టం. comb your hair. Comb your hair. Comb your hair. Thank you. Comb your hair, Nana. Comb your hair. Comb your hair. దూకో, comb చేసుకో, comb చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ పడుకున్నాడు, 11కి పడుకున్నాడు. సో ఒక 1 అవర్ 1.5 అవర్ పడుకుంటాడు. ఈ టైంలో నేను నా పనులు చేసుకోవాలన్నమాట. సో లెట్స్ గో. లేస్తావా? ఏంటి అమ్ము? సరే దా వేద్దాం దా. మరి Come on. Da. 12:30 అయింది. సరే లేస్తే మళ్ళీ వీడి లంచ్ స్టార్ట్ అయితే లేట్ అయిపోతుంది నాకు తినడం అని చెప్పి నేను తినడానికి స్టార్ట్ చేశాను. తను బెల్లి కొట్టినట్టు లేచాడు. ఓకే సో ఇప్పుడే లేచాడు. ఎనీవే నేను నా లంచ్ ఫినిష్ చేసేసి అప్పుడు వీడికి పెట్టేస్తాను, ఎందుకంటే ఆమె హాఫ్-వే ఉన్నాను. సో తినేసేస్తే ఒక పని అయిపోతుంది. ఆ తర్వాత చుట్టూ వెనకాలే తిరగచ్చు కదా. దెబ్బేం తగలేదు అంటే దెబ్బ అంటున్నా, దెబ్బ పుచ్చుకాయ. It's 1 o'clock. Siddharth's lunch time అనమాట. వాడు యూజువల్గా ఎవ్రీడే లంచ్కి మిక్స్డ్ వెజిటబుల్ రైసే తింటాడు విత్ నెయ్యి. అండ్ వీడి రేషియో వచ్చేసి 70% వెజ్జెస్ ఉంటే 30% రైస్ ఉంటుంది అనమాట. విత్ నెయ్యి ఉంటే నెయ్యి వేసి పెడతాను. సో రెడీయా? ఓకే తిందామా? రెడీ? ఓకే వాడికి ఆకలేస్తున్నట్టుంది. సో యా లంచ్ యా లంచ్ అయ్యాక కలుద్దాం. స్లోగా దా.
ఏం చేస్తున్నావు? బ్రష్ అది, అది బ్రష్. సోప్ రాసుకుంటావా నువ్వు? నువ్వు సోప్ రాసుకుంటావా? సోప్ అలా రాసుకుంటావా? ఓకే. అబ్బో, సోప్ సోప్ అంతేనండి. అక్క హలో, నువ్వు ఈ స్టేజ్కి వచ్చేసావా? షాప్లోంచి అన్నీ కొనుక్కోవాలి ఇప్పుడు నువ్వు. సోప్ నీకు అక్కర్లేదు. సోప్ పెట్టొద్దామా ప్లీజ్? సోప్ ఇచ్చేసేయమ్మా, వాళ్ళ సోప్ వాళ్ళకి ఇచ్చేసి. సోపు అది ఫ్రీ కాదు, ఇచ్చేసి. సోప్ యూ. అదేంటది? డబ్బులు లేవు నా దగ్గర, అది ఫ్రీ ఇవ్వరు. నడక స్టార్ట్. చూడు, ఆగు. కింద షాప్కి వెళ్ళేసి వచ్చాం అనమాట. బాగా ఎంజాయ్ చేసాడు కింద, చూసారు కదా. గిఫ్ట్ ర్యాప్ పేపర్ ఒకటి కొనుక్కొని వచ్చాం అనమాట. వీడి క్రిస్మస్ ప్రెజెంట్స్ అనమాట, టాయ్స్. క్రిస్మస్ ట్రీ. సో క్రిస్మస్ టాయ్స్ని ర్యాప్ చేయడం కోసం అని గిఫ్ట్ పేపర్ కోసం కింద షాప్కి వెళ్ళి వస్తే బాబు గారు బాగా ఎంజాయ్ చేశాడు కింద. అది సంగతి. 2 o'clock అయిపోయింది వీడి లంచ్. 2:30 కల్లా మేము ఇలా డైపర్ ఎవ్రీథింగ్ బట్టలన్నీ మార్చుకుని కిందకి వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడు చూసారుగా టైము 3 అవుతుంది. సో ఇట్స్ టైం ఫర్ పాలు తాగేసి బాబుని పడుకోబెట్టేస్తే ఆ తర్వాత మనం నెమ్మదిగా కాసేపు రెస్ట్ తీసుకుని గిఫ్ట్స్ ర్యాప్ చేసేసి అండ్ దెన్ టీ పెట్టుకుని తాగితే మళ్ళీ వాడు ఒక 1.5 hours పడుకొని లేస్తాడు. అండ్ అప్పుడు కలుద్దాం మళ్ళీ. డబ్బా కాదు, ఇంక ఇప్పుడు పాలు తాగి పడుకుందాం. ఓకేనా? బాయ్ చెప్తావా మరి అందరికీ? బాయ్ చెప్తావా? సరే, ఓకే. 3:40 అవుతుంది. సో ఇక్కడ బాల్కనీ డోర్ కర్టెన్స్ వేసి వస్తే కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి కాస్త ఒక 1.5 hour or 2 hours నా అదృష్టం పడుకుంటారు. సో ఆ పని చేద్దాం. ఇలాగో 4 అవుతుంది కదా, ఎల్ఈడి పెట్టుకుందాం. సో టైం 5:30 అవుతుంది. 5:15 క్రియేట్ చేశాడు సిద్ధు. అంటే ఆల్మోస్ట్ ఒక 1 hour పడుకున్నాడు అంతే. సో ఇంక ఇప్పుడు ఏం లేదండి, యాజ్ యూజువల్ కాసేపు ఇప్పుడు ఏదైనా స్నాక్ తింటాడు, ఆడుకుంటాడు. అండ్ దెన్ మళ్ళీ అరౌండ్ 6:30 ఆ టైంకి డిన్నర్ పెట్టేస్తాను. మళ్ళీ కాస్త 7:30 వరకు ఆడుకుని, అంటే ఎక్సర్సైజ్ లాగా అనమాట, తిన్న వెంటనే పడుకోబెట్టలేను కదా. సో అలా 7:30కి మళ్ళీ పడుకోబెడితే బై 8 o'clock కల్లా ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు.
మళ్ళీ మార్నింగే లేవడం అంతే. సో ఇంకా వ్లాగ్ని నేను ఎక్కువగా ట్రాక్ చేయదలుచుకోలేదు. ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్ రైట్ హియర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద వీడియో అండి. దట్ విల్ హెల్ప్. అండ్ ఎందుకంటే మళ్ళీ కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను వీడియోస్ తోటి. సో యా, అంతే, ఇంక చెప్పడానికి ఏం లేదు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్, బాయ్. All night Jordan had a farm, E-I-E-I-O, and on this farm we had a duck, E-I-E-I-O. Hello. ఏం చెప్పనా? అబ్బో. హలో, హాయ్ సిద్ధు, ఏం చేస్తున్నావు? అది తినేది కాదు. నువ్వు చెప్పు, హలో చెప్పు. హలో ఇలా చెప్పు, చెవులో పెట్టుకో, చెవులో పెట్టుకో. నా చెవు కాదు, భుజమా నీ చెవు. హలో సిద్ధు, కడుమా. అమ్మ, నువ్వు చెవులో పెట్టుకో. హలో అమ్మా, నువ్వు చెప్పు, హలో అమ్మా చెప్పు. హలో అమ్మా. అక్క ఎక్కడుంది అక్క? అక్క హలో అను. అక్క అక్క హలో చెప్పు. హలో అక్క. అమ్మా ఏంటమ్మా?